క్రిస్మస్ వస్తుంది కదా, రాజుగారి దగ్గరికి వెళ్ళి సంద అడుగుదామా? సరే అడుగుదామని నోడు మరి వెళ్దాం మరి. దండలండి రాజుగారు. దండలండి. ఇచ్చేస్తున్నా కొడుకు ఇటు చూస్తలేదు ఎదవా, చాలా గెర్రెడికి అండి. అండి రాజుగారు, అండి రాజుగారు దండలేండి రాజుగారు. దండాలరా దండాలరా. క్రిస్మస్ వస్తుంది కదండి. హలో బాబాయ్, తర్వాత వినపడతలేదు. క్రిస్మస్ వస్తుంది కదండి, సంద ఎత్తారని. ఎంత కావాలరా? 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా? మీరు ఎంత ఇచ్చిన పర్లేదండి. అవునా, రేపు రా అయితే చూసుకుందాం. వీడంకి ఇచ్చినట్టారా బాబు రెడ్డి? సమోసాలు ఎదవా, సమోసాలు అమ్ముకుని ఎదవా. సుసు సుసు చెప్పండి. ఈ నన్ను పట్టించుకోదు. సుశీల, ఆన్లైన్ లో కొత్త క్రీమ్ వచ్చింది, కొనండి. కొంటాను, అందుకే కదా ఉన్నాను. ఇంకెందుకు నేను ఇక్కడ ఉన్నది? సర్లే. అయ్యగారు, సల్మాన్ చెప్పరా? అయ్యగారు చెప్పరా? సల్మాన్ వినబడుతుంది. అదే అయ్యగారు, క్రిస్మస్ వస్తుంది కదా, కొంచెం జీతం ఏమైనా పెంచుతారేమోనని. సంవత్సరం కుదిరితే నీకు జీతం పెంచుకుంటూ పోతే నా ఆశలు అమ్ముకోవాలిరా. అది కదా అయ్యగారు, సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది, కొంచెం చూడండి అయ్యగారు. ఈ సంవత్సరం కావదురా సల్మాన్, వచ్చే సంవత్సరం చూద్దాం. వెళ్ళు, నన్ను విసిగించుకో. సరే అయ్యగారు. సుశీ, సుశీ ఇది పట్టించుకో, అమ్మాయికి ఫోన్ చేద్దాం. హలో హలో నాన్నగారు. తల్లి ఎలా ఉన్నారా? బాగున్నా నాన్నగారు, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను తల్లి. పండక్కే సెలవులు అంట కదా? ఉన్నాను గారు. ఇంటికి వచ్చాయమ్మా. సరే నాన్నగారు. సరే. సల్మాన్ పట్టుకో. అమ్మాయి గారు వచ్చారు. అమ్మాయి గారు వచ్చారు. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావురా? నేను బాగున్నాను నాన్నగారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉందిరా. ఇంకో మీ అమ్మను పలకరించెళ్ళి. హాయ్ మమ్మీ, ఎలా ఉన్నావు? హాయ్ బేబ్, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మామ్. మేకప్ వద్దు, వెళ్ళి నాన్నగారు దగ్గరికి వెళ్ళి. నాన్నగారు చెప్పండి. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను నాన్నగారు. క్రిస్మస్ కదా, ఈ 2 లక్షలు తీసుకొని మన రేంజ్ తగ్గట్టుగా బట్టలు కొనుక్కొని రా అమ్మ. అలాగే నాన్నగారు. మన రేంజ్ అంటే ఈ ఊరు వాళ్ళందరికీ తెలియాలి. సరే నాన్నగారు. సరే తల్లి. బాబాయ్, మా నాన్నగారికి నేనంటే ఎంత ప్రేమ. దొంగ సచ్చినాడు. నేను జీతం పెంచమంటే పెంచలేదు కానీ కూతురికి 2 లక్షలు ఇచ్చాడు. అన్నం పెట్టు. ఏంటి బాబు అందిగాలిగా ఉన్నావు? ఈరోజు మా రాజుగాడిని జీతం పెంచమని అడిగాను. ఏమన్నారు? ఆడంట జీతం పెంచాలంట, ఆడ ఆస్తులు అమ్ముకోవాలంట. అవునా? బాధపడకలే బాబు. ఏం చేద్దామమ్మా, బాధపడకపోతే.
బతుకులు అంతే కదా బాబు. వెళ్ళిపోవాలి ఎక్కడికు. హలో హలో, ఎక్కడున్నారా? ఎక్కడున్నారా? నేనా క్రిస్మస్లో ఉన్నాను రా. అవునా, బాగా రండి రా, లేట్ అయిపోతుంది, బేగాలి వెళ్ళాలి. సరే రా, వస్తున్నాం. వచ్చే వెళ్ళిపోతున్నాను నేను. సరే. సరే చుక్క పుట్టే మేరమ్మ మరియమ్మ. రంగులోనే స్టార్ కనిపిస్తుందేమో. నాకు చుక్క వేసినప్పుడల్లా చుక్క కనిపిస్తుంది, మందు వేసినప్పుడల్లా దేవుడు కనిపిస్తాడు. ఏంటో అమ్మా తల్లే ధర్మం చేయండి అమ్మా. బిర్యానీ తిన్న రోజులైందమ్మా. క్రిస్మస్ కదమ్మా, డబ్బులు ఉండమ్మా, సగుమలకి వెళ్ళి బట్టలు కొనుక్కుంటాను. ధర్మం చేయండి అమ్మా. ఇక్కడ ఎవరో ఉన్నారు, వీడిని అడుగుదాంలే. అమ్మా అమ్మా ధర్మం చేయండి అమ్మా. నో చేంజ్. అమ్మా మన దగ్గర ఫోన్ పే ఉందమ్మా. అమ్మా మన దగ్గర ఫోన్ పే ఉందమ్మా. సరేలే రేపు రా. భలే బారో దొరికిందిలే పొద్దున్నే. ఇక్కడ ఎవరో ఉన్నారా, తాగేసి ఉన్నాడేమో. డబ్బులు ఎడదాం ఒకసారి. బాబు 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 డబ్బులు బాబు. నాకే కోటకి డబ్బుల్లోకి వచ్చినాయి. డబ్బు ఈడవడ నాకన్నా బికారంలో ఉన్నాడ్రా. ఇంకెన్ని రోజులే నువ్వు వచ్చేస్తా నా దగ్గరికి. ఏట ఈ రోజు బేరం అసలు బాగలేదు. దేవుడు వాక్యం చదువుకుందాంలే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఈ లోకాన్ని ఎప్పుడు ప్రేమిస్తాడో. వందనాలు. అయ్యో ఈ ప్రజలేంటి దేవుణ్ణి విడిచి ఇంతగా లోకాన్ని ప్రేమిస్తున్నారు? ఒకరేమో అందమే సర్వస్వం అనుకుంటున్నారు, ఒకరేమో డబ్బే దేవుడు అనుకుంటున్నారు, ఒకరేమో తాగడమే ప్రపంచం అనుకుంటున్నారు. అయ్యో దేవా, వీరందరినీ నువ్వెప్పుడు మారుస్తావు? ఎప్పుడు వీళ్ళందరినీ రక్షిస్తావు? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఏంటి? అవునా? నిజమా? అయ్యో భగవంతుడా. సాల్మాన్ అయ్యగారు, అయ్యగారు ఏంటండి దిగులుగా ఉన్నారు? అయ్యగారు ఏట్రా సాల్మాన్, ఏంటండి దిగులుగా ఉన్నారు? చెప్తే నువ్వేనా తీరుతావేంట్రా? వెళ్ళి పని చూసుకో. చెప్పండి అయ్యగారు. ఏం లేదురా, నా ఆస్తులన్నీ పోయాయి, ప్రాపర్టీస్ అన్నీ పోయాయి. నన్ను నమ్ముకున్న వాళ్ళే వెనుపడి పొడిచారురా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా జీవితం ఇలా అయిపోయింది. ఓ సోసు, ఎంత ఈయనక ఎందుకండి కంగారు పడతారు? మీ భార్య కూతురు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి, మీ సమస్య పరిష్కారం వస్తుంది. పనుడు అయినా మంచాలా చెప్పవరా? సరే అయ్యగారు, నేను వెళ్ళి పని చూసుకుంటానే. సరేరా, ఫస్ట్ అమ్మాయికి ఫోన్ చేద్దాం. హలో నాన్నగారు చెప్పండి. అమ్మా బిజీగా ఉన్నావమ్మా? లేదు నాన్నగారు చెప్పండి. కొంచెం అర్జెంటుగా ఇంటికి రాగలవా? సరే నాన్నగారు. సరే అమ్మా. ఏంటి ఇంతలా ఫోన్ చేశారు నాన్నగారు? ఒకసారి ఏం జరిగిందో ఏంటో వెళ్ళి చూసొద్దాం. నాన్నగారు ఏంటి ఇంత హడావిడిగా ఫోన్ చేశారు? ఏమైంది? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది తల్లి. మంచినీళ్ళు ఏమన్నా తీసుకుంటావా? పర్వాలేదు నాన్నగారు చెప్పండి. ఏం లేదురా, మన ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులన్నీ పోయాయా? ఎలా నాన్నగారు? ఏం జరిగింది? మనం నమ్ముకున్న వాళ్ళే మనం వెన్నుపోటు పొడిచారురా. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అందుకేరా నిన్ను పిలిపించాను. అవునా? ఇప్పుడు నా ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మా నాన్నగారికి ఇచ్చేస్తే తర్వాత నా ఫ్యూచర్ ఏమైపోతుంది? నాన్న ఏం ఆలోచించావు తల్లి?
అయినా ఇప్పుడు నా డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తే తర్వాత నా ఫ్యూచర్ ఏమైపోతుంది? అదేంటి తల్లి నువ్వు అలా అంటున్నావు? నాకు ఎవరైనా ఉన్నారంటే అమ్మ నువ్వే కదా. ఇంకా నీ విషయంలో నేను ఏం చేయలేను నాన్నగారు, నాకు ఇంక సంబంధం లేదు. ఏమైంది 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 ఏమైంది? అయ్యో ఏమైందండి? అలా పడిపోయారు, పైకి లేదండి, కూర్చోండి. ఏమైందండి అలా పడిపోయారు? ఒంట్లో ఏమన్నా బాగాలేదా? ఏం లేదు పి సుశీల, మన ఆస్తులన్నీ పోయాయి. ఏంటి ఆస్తులన్నీ పోయాయా? అవును సుశీల. ఎలా అండి? మనల్ని అమ్ముకున్న వాళ్ళే వెన్నుపట్టు పొడిచారు సుశీల. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ నాన్నగారు ఉన్నవాళ్ళు కదా, వాళ్ళనైనా సహాయం కోరదామని. ఏంటి మా నాన్నగారిని అడగాల? మీకు నన్ను ఇవ్వడమే ఎక్కువ. అయినా మా నాన్నగారు అంత కట్నం తెచ్చి మీకు ఇస్తే మా నాన్నగారు మళ్ళీ నేను ఎలా అడుగుతాను? అదేంటి సుశీల అలా అన్నావు? నాకు ఎవరైనా ఉన్నారంటే నువ్వు అమ్మాయే కదా. అదంతా నాకు సంబంధం లేదు. రేపు నుంచి మేకప్ లేదు, ఆస్తి లేదు. నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. సుసు సుసు సుశీల సుశీల. బా ఇప్పుడు పొద్దున్నే తాగేసాను. ఇప్పుడు ఎలా ఉంది? విప్పు వచ్చేస్తుంది. కడుపులో ఏదోలా ఉందేంటి? బా అమ్మా అమ్మా నొప్పి నొప్పి. ఎవరుండే కాపాడండి అమ్మా. అమ్మా ఎవరుండే కాపాడండి అమ్మా. చాలా నొప్పిగా ఉందమ్మా. నొప్పి వచ్చేస్తుందమ్మా. ఎవరుండే కాపాడండి అమ్మా. కొన్ని మంచిలో ఉంటే ఇవ్వండి అమ్మా. అమ్మా తల్లే మళ్ళొచ్చానమ్మా. మీ ఫేమస్ పిచ్చగండి అమ్మా. అమ్మా తల్లే ఊరే ఊరే ఏమైందిరా? రాత్రే కదరా తాగేసి మాట్లాడు. ఇప్పుడు ఏమైందిరా? బాగా నొప్పి వచ్చేస్తుందమ్మా. లేగు లేగు హాస్పిటల్ తీసుకెళ్తాను. తాగుద్దంటే వింటారా? లేగు 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 లేగు. వచ్చేస్తుందమ్మా. డాక్టర్ గారండి, డాక్టర్ గారండి. డాక్టర్ గారిని అంటే పిల్లండి రా. డాక్టర్ గారు మీరేనండి? మర్చిపోయిందిరా నేనే. డాక్టర్ గారండి ఇక్కడ అడుగు గుడి దగ్గర తాగేసి పడిపోయాడండి బాబు. కుదంత చూడండి. యారా బాబు నీ వాళ్ళకం ఎలా ఉంది? నీ అవతారం చూస్తుంటే పోయేటట్టే ఉన్నావు. కంపౌండరా కంపౌండరా చెప్పండి. ఇన్ని తీసుకెళ్ళి అర్జెంట్ గా ఎక్స్రే తీసుకురా. ఈ రిపోర్ట్ చూసినా ఏం కనపడట్లేదు. ఏమైందో వీడికి? ఆ ఎక్స్రే ఇవి ఇదిగోండి. ఏంటి ఏం కనపడతలేదు? ఏంటి నాకేం కనపడతలేదు ఏంటండి? నాకు కనపడతలేదురా, నీకు కూడా కనపడతలేదు. ఆగు పైకి లేచి చూద్దాం. అమ్మా ఒరే కంగ్రాచులేషన్స్ రా అబ్బాయి, నీ 2 లివర్లో 2 కిడ్నీలు కూడా పోయాయిరా. ఒరే మర్చిపోయాను, నీ లివర్ కిడ్నీలు పోయాయిరా. మహా అయితే 10 రోజులు బతుకుతావు అంటే తాగేసి తిరగడం, హాస్పిటల్ అంటా బతికించిందని పాడటమునే. మందులు ఎత్తాను, మందులు వేసుకుంటే బతుకుతావు, లేదంటే 10 రోజుల్లో టప్పగడ్డేస్తావు అబ్బాయి. కాపాడాలమ్మా ఏదోలాగా. చూద్దాంలే. కంపౌండర్ వీడికి మందులు ఇచ్చేసి పంపించే. ఇదిగోరా పొద్దున్నే రెడీ వేరం దొరికింది, తాగుతూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడుగుతా. ఇంకా దేవుడు నన్ను కాపాడాలి ఇంకా. అమ్మా అమ్మా రాజుగారు, రాజుగారు చెప్పరా సాల్మన్. ఏమైందండి? ఏం లేదురా, అమ్మాయి అమ్మగారు కూడా వెళ్ళిపోయారురా నన్ను ఒంటరి చేసి. అవునా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే తెలియట్లేదురా. సరే అయ్య గారు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. రేపు మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఆయన మనకి ఏదైనా సహాయం చేయగలడేమో. సరేరా వెళ్దాం. సరే అయ్య గారు, రెడీగా ఉండండి. సరేరా. అమ్మా తల్లే మళ్ళీ వచ్చానమ్మా. అమ్మా ఈడేటీడే ఇలా కూర్చున్నాడు. ఒరే ఒరే బాబు, నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నారు డాక్టర్ గారు?
2 కిడ్నీలు పోనీయంటమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. తాగేసా మరి పోకుండా ఉంటాయా? సర్లే బాధపడకు, నా తెలిసిన ఓ విశ్వాసం ఉన్నారు, ఆవిడ దగ్గర తీసుకెళ్తాను, ప్రార్థన చేస్తారు, బాధపడకలే. అయ్యగారు మరి బయలుదేరదామా? సరేరా పద. సరే అయ్యగారు నడండి. ముచ్చలం గారు అండి, ముచ్చలం గారు. ఎవరు బాబు? నేనండి, సాల్మాన్ని. సల్మాన్ చెప్పు. అదే నిన్న ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, ఈయనేనండి. వందనాలంటే ఏట్రా? అదేనండి, నమస్కారం. నమస్కారం అమ్మ. ఏంటి సల్మాన్ సమస్య? మా రాజుగారు అపర కుబేరుడు అయినా సరే వాళ్ళ స్నేహితులే వెన్నుపోటు పొడిచి మొత్తం డబ్బులన్నీ లాగేసుకున్నారమ్మా. తోడుగా ఉండాల్సిన భార్య పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. నాకేంటో తోచక మీ దగ్గర తీసుకొచ్చాను. అవునా బాబు, ఈ పండగ సమయాల్లో నీకు కష్టాలు రావడం చాలా విచారంగా ఉంది. అయినానేమి నువ్వు దేవుని నమ్ముకో. దేవుడా? దేవుడు అంటే డబ్బు కదా. దేవుడు అంటే ఎవర్రా? కీడు వెనుక మేలు దాచున్న దేవుడు ఒక్కడే. నీకు సహాయం చేయగల దేవుడు ఒక్కడే. నీ పరిస్థితులన్నింటినీ రక్షించగల, విడిపించగల దేవుడు ఒక్కడే. సాల్మన్, రేపు చర్చికి తీసుకురా. సరేనండి. ఏటి అడుగుతలేదు అనుకున్నారా బాబు? సర్లే బాబు రా. నేను సంగతి ఏం చేసావు, ఏమనుకున్నావు మరి? వస్తానండి. సరే నాడు, వాడి దగ్గర తీసుకెళ్తాను. ముత్యాలం గారు అంటే ముత్యాలం గారు. ఎవరు బాబు? నేనండి, లాజర్నే. లాజర్ చెప్పు. ఈడు బాబు అక్కడ తాగేసి పడిపోయాడండి, హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఏమో అన్ని పోయాయి అన్నారంట. దిగాలుగా కూర్చున్నాడు, బతకాలని ఉంది అన్నాడు ఇప్పుడు తాగేసిన తర్వాత. ఎంత ప్రార్థన చేయండి అమ్మా మీరే. అవునా బాబు, ఈ పండగ సమయాల్లో నీకు కష్టాలు రావడం చాలా విచారంగా ఉంది. అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా దేవుని నమ్ముకో, ఆయనే నిన్ను బ్రతికించగలడు. లాజర్, రేపు చర్చికి తీసుకురా. సరేనమ్మా. ఏమండి, సుశీల, ఎలా ఉన్నారండి? నేను బాగానే ఉన్నాను సుశీల. నువ్వు ఎలా ఉన్నావు సుశు? బాగా చిక్కిపోయావు. నేను కూడా బాగున్నానండి. నన్ను క్షమించండి. ఇన్ని రోజులు అందమే ప్రధానం అనుకున్నాను, డబ్బే జీవితం అనుకున్నాను. కానీ అవేవి శాశ్వతం కాదని తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. అవును మమ్మీ, సరిగ్గా చెప్పావు. నన్ను కూడా క్షమించండి నాన్నగారు. నువ్వు కూడా వచ్చేసావా తల్లి? అవును నాన్నగారు, ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులతో మనం అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు. చాలా సంతోషం తల్లి. ఈ సంతోషకరమైన టైంలో మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి? ఇన్నాళ్ళు డబ్బే ప్రపంచం అనుకున్నాను, డబ్బే దేవుడు అనుకున్నాను. కానీ మన సాల్మాన్ ద్వారా అసలైన దేవుడు ఎవరంటే తెలుసుకున్నాను. రేపు చర్చికి వెళ్దాం అందరం కలిసి. సరే నాన్నగారు. సరే తల్లి. అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను సల్మాన్. చాలా సంతోషం అండి. నేను రాజుగారు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాము, మీరు కూడా రండి. సరే నడండి రాజుగారు. పదరా. రే నడురా, తీసుకెళ్తాను. వందనాలమ్మా. వందనాలు. అందరూ వచ్చేసారా? పదండి చర్చికి వెళ్దాం. సరే అమ్మగారు. వందనాలు అయ్యారు. వందనాలు ముచ్చాలమ్మా. బాగున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నాను అయ్యారు. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఈ సంవత్సరం ఎంతమందిని మార్చావు దేవుళ్ళకి? ఈ సంవత్సరం ఒక ధనవంతుడి కుటుంబం, ఒక త్రాగుబోటు కుటుంబం మారారు గారు. మంచిదమ్మా. ఇంత ఈ ఆనందకరమైన శుభదినాల్లో ఇంతమంది దేవునిలో మారు మనసు పొందడం, వీరందరూ దేవుని గురించి తెలుసుకుని మారు మనసు పొందడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అంటే క్రిస్మస్ అంటే ఏంటి, అసలు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమమ్మా. ఎందుకంటే యేసుప్రభు గారు మన కోసం
ఒక శిశుబాలుడుగా జన్మించి మనకి రక్షణ అనేది తీసుకొచ్చారు. దాన్ని బట్టి మనం క్రిస్మస్ అనేది జరుపుకుంటాం. చాలామంది ఇంతమంది కూడా మారు మనసు పొందడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక నుంచి అయినా మీరందరూ దేవుడు అంటే ఏంటో తెలుసుకుని దేవునిలో ఎదగాలని కోరుచున్నాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఇంకో దీనికి సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. గత కాలం మొదలుకు నీ కాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవన రెక్కల చాటులో మమ్మల్ని ఉంచినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు తండ్రి ప్రభా. ఈ రోజు చూడని వారు ఎంతో మంది ఉన్నారే ప్రభా. వారి రెక్కలో మమ్మల్ని ఉంచకుండా తండ్రి ప్రభా సజీవుల రెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య ఈ రోజు తండ్రి ప్రభా నీ క్రిస్మస్ నీ జన్మదినం వేడుక మేము జరుపుకొని చుండగా తండ్రి ప్రభా ఆది నుంచి ఎంత వరకు నీవే మా కాపుదల దయచేయమని అడుగుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య ఈ స్కిట్ తండ్రి ప్రభా. యేసయ్య ఇప్పుడు తండ్రి ప్రభు ఇంతమంది ఇన్ని కుటుంబాలు తండ్రి నీవంటే ఏంటో తెలుసుకుని మారు మనసు పొందారే ప్రభేసే. ఈ కుటుంబాలన్నీ తండ్రి ప్రభ ఎప్పుడు తండ్రి ప్రభ నీ త్రోవ తప్పకుండా తండ్రి ప్రభ నీ అడుజాలు నడిచే భాగ్యం వీరందరికీ దయచేయమని, వీరందరికీ నూరంతలో ప్రతిఫలం దయచేయమని, నీవే కాపుదల సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.